హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు వీడియో విషయానికి వస్తే మరి వెన్న తీస్తున్నానండి. అంటే ఒక 15 రోజుల మీగడని తోడి వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. దాని నుంచి మరో కొత్త పద్ధతిలో చాలా ఈజీగా, ఇదివరకంటే ఈజీగా నేను వెన్న ఎలా తయారు చేసుకోవాలి, నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనే విషయం చూపిస్తూ చెప్తాను. అయితే 15 రోజుల మీగడ కదా, దీన్ని తోడు వేస్తూ ఉండండి. నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఓన్లీ మీగడ నుండి వెన్న తీయొచ్చా అనేసి. మీగడ నుండి వెన్న తీయొచ్చండి, కాకపోతే ఆ మజ్జిగ మనకు పనికిరాదు, చేదు వచ్చేస్తుంది. మీగడను తీసినప్పుడు కాస్త తోడు పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నామంటే 15 రోజుల వరకు కూడా, 20 డేస్ వరకు కూడా ఈ మీగడ అనేది పాడవ్వదు. ఫ్రిడ్జ్లో ఉంటే 1 మంత్ అయినా కూడా మీగడ పాడవ్వదు. దాని నుంచి ఈజీగా మనం వెన్న తీసుకోవచ్చు. ఈరోజు నేను గిన్నెలో వేసేసి ఇలాంటి ఒక గట్టి తెడ్డు లాంటిది తీసుకొని మొదట కలిపాను, అంతే. ఆ ఉండలు పోయేట్టుగా కలిపాను. మనం ఫ్రిడ్జ్లోంచి మీగడ బయట తీసి ఒక 2 గంటలు అలాగే పెట్టేసేయండి. గట్టిగా ఉంటే కూడా వెన్న సరిగా రాదు. అందులో చలికాలము, ఎండాకాలం అయితే వెంటనే కూడా వచ్చేస్తుంది. కొంచెం ఆ కర్రతో కలిపేసి ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని ఒక పని చేయాలి. నిమ్మకాయను కట్ చేసుకోవాలి. మనము కర్రనే కాకుండా కవ్వం కానీ గరిటె కానీ ఇలాంటివి యూస్ చేయొచ్చు. ఈరోజు ఇంకో కొత్త పద్ధతిలో మీకు చూపిస్తాను. ఈ నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ చాలు, కట్ చేసి విత్తనాలు తీసేసి పిండేసుకోవాలి. ఇందులో పిండేసేయాలి, రసం పిండాలి ఈ మీగడలోకి. దీనివల్ల, నిమ్మకాయ పిండడం వల్ల మనకు నెయ్యి అనేది వేరుపడాలి కదా ఈ మీగడ నుంచి. ఈజీగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. మనకు విరిగిపోయినట్టుగా అయ్యి పాలు కానీ మీగడ కానీ ఈ మజ్జిగలోంచి వెన్న ఈజీగా వచ్చేస్తుంది. ఒక పద్ధతి అన్నమాట. ఆ తర్వాత గట్టి గ్లాస్, ఒకటి పల్చగా ఉండే గ్లాస్ కాదు, కొంచెం గట్టిగా ఉండే గ్లాస్ తీసుకొని అలా 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 కలిపేసేయండి, అంతే. మిక్స్ చేయండి, గ్లాస్తో తిప్పేసేయండి. మనకు గ్రిప్పు బాగుంటుంది, మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి, నిమిషాలు కూడా కాదు, సెకండ్లలో మనకు ఇలా తిప్పేసామంటే ఈజీగా వెన్న అనేది ఏర్పడుతుంది. చూడండి, మనకు చేతులకు అంటుకుపోకుండా వస్తుందన్నమాట. మీగడ మనం తాకామంటే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కదా. మనము ఇలా చేసామంటే మనకు త్వరగా వెన్న తయారైపోతుంది అనమాట. కొంచెం గోరువెచ్చని నీళ్లను వేస్తూ రావాలి, చలికాలం కదా. నేను ఒక గరిటెడు నీళ్లు మొదట వేశాను, తర్వాత మళ్ళీ తిప్పాను. ఒక 10 టైమ్స్ లెక్క పెట్టుకొని తిప్పుతూ ఉండండి. మరీ కొంచెం నీళ్లు యాడ్ చేశాను, ఇంకో 2 గరిటెలు నీళ్లు వేశాను. అలా కొంచెం కొంచెం వేస్తూ మనం తిప్పుతూ ఉంటే వెన్న అలా అలా మన కళ్ళ ఎదుటనే క్షణాలలో తయారైపోతుంది. ఈ గ్లాస్తో తిప్పడం అనేది కూడా చాలా ఈజీ మెథడ్ అనమాట. మన చేతులు నొప్పి పెట్టకుండా కాస్త కొంచెం పొడుగ్గా ఉండే గ్లాసును యూజ్ చేసి తిప్పేసేయండి. కడగడం కూడా ఈజీ. ఆ తర్వాత చూడండి, చేత్తో బాగా కలపాలి. చేత్తో ఎంతవరకు అంటే మనకు చేతులకు అంటుకుపోకుండా, అంటే అతుక్కుపోకుండా, మీగడ నుండి వెన్న వస్తుందా అనే ఫీలింగ్ మనకు వస్తుంది, చేతులకి తెలుస్తుందన్నమాట. కొంచెం రవరవగా తగులుతుంది. మరి కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసేసి కలుపుతూ ఉండాలి, అంతే. మనకు వెన్న రావడం ప్రారంభమవుతుంది, మనకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆపేసేయాలి. ఆపేసి నేను నీళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టాను, ఒక అరగంట సేపు పెట్టాను, చల్లగా పెట్టేశాను. అంటే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీశాను. డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెడితే చాలండి. ఆ చల్లని నీళ్లు వేస్తే ఈజీగా అందులో వెన్నలో ఉండే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. బాగా గట్టిగా ఉండే వెన్న మాత్రమే మనము బాగా తీయగలము. దానివల్ల మనకు గసి అనేది కూడా ఎక్కువగా రాదు. ఈ గసిని కొన్ని ప్రాంతాల్లో గోదావరి అని కూడా అంటారట. అయితే కొంతమంది అంటూ ఉన్నారండి, దీన్ని గసి అన్నారు, గోదావరి అని అంటారని. కానీ కొన్ని ప్రాంతాల్లో చెప్తారు ఇది గోదావరి కాదు, గసి అని. కానీ మన తెలుగు భాషలో ఎన్నెన్నో పదాలు మనకు తెలియనివి ఉంటాయి కదా. అన్నిటినీ మనం నేర్చుకోవాలి, గౌరవించాలి. చిన్న చిన్న వాటికి మనకు మనస్పర్ధలు కానీ
ఏమంటారు వీటిల్లో పెద్ద తేడాలు పట్టించుకొని కోపగించుకోవడాలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఇంకా ఏవైనా కొత్త పదాలు ఉంటే అవి కూడా చెప్పండి, నేర్చుకుంటాను. నేను ఈ మధ్య గోదావరి అనే పదాన్ని నేర్చుకున్నాను. ఇలా మనం మొత్తము మీగడ నుండి వెన్నని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఈ చిన్న వెన్న ఉండని మా వారికి ఇస్తున్నాను. అంటే వెన్న చిలికినప్పుడంతా మా అబ్బాయికి మా వారికి ఇస్తూ ఉంటాను. కాస్తన్న తీసి పెడతాను, వాళ్ళకి చాలా ఇష్టము. ఆ తర్వాత ఎప్పుడైనా శాండ్విచ్లు కూడా చేస్తూ ఉంటాను. చూడండి, మజ్జిగ తీసి పెట్టేశాను. ఆ తర్వాత వెన్న ఇంత వచ్చింది. మజ్జిగ చాలా బాగుంటుంది, మీగడ చిలికిన మజ్జిగ తాగడానికి చాలా బాగుంటుంది. నేనైతే మజ్జిగ పులుసు చేస్తాను, ఇంకా మజ్జిగ చారు కూడా చేసుకోవచ్చు. ఈ వెన్నని నేను కాస్తూ ఉన్నాను. పెద్ద పాత్ర అదే పెట్టాను, దేని నుంచి అయితే నేను వెన్న తీసానో అదే పాత్ర పెట్టేశాను అనమాట. ఇలా పెద్దగా ఉంటే మనకు ఈజీగా అయిపోతుందండి. తోమడం చాలా ఈజీ ముఖ్యంగా. ఆ తర్వాత హైలో పెట్టేసి ఈ వెన్నను కరిగించుకోవాలి. సిమ్లో పెట్టేస్తే 2 hours పడుతుంది, కాబట్టి హైలో పెట్టేసి ఒక 10 minutes పెట్టామంటే బాగా కరుగుతుంది. ఎంతవరకు పెట్టాలో కూడా చెప్తాను. అయితే నేను ఇదివరకు ఇలా వెన్న తీసే వీడియోస్, అంటే మీగడ నుంచి వెన్న ఎలా తీయాలి, ఎలా వెన్న కాచాలి అనే విషయం మీద 2-3 వీడియోలు అయితే చేశాను. అవి నాకు చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. అదే ఎంకరేజ్మెంట్తో మరొక వీడియో చేస్తున్నాను. ఇదొక మెథడ్, కొత్త మెథడ్ అన్నమాట. చూడండి, ఇంతవరకు మనకు ఆ విరిగి మనకు బాగా కనిపిస్తుంది కదా, అంతవరకు మనము హైలో పెట్టుకొని కాచుకోవచ్చు. నేనైతే 10 minutes పెట్టాను ఇలాగా. ఆ తర్వాత మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే మాడిపోతుంది, త్వరగా మాడిపోతుంది. రీసెంట్గా మీగడ నుండి డైరెక్ట్గా వెన్న తీయకుండా నెయ్యి చేసుకోవచ్చు అనే వీడియో నేను చేశాను. దానికి కూడా మంచి వ్యూస్ వచ్చాయి. బాగా చేసుకొని చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఒకే ఒక డిఫరెన్స్ అండి, అందులో కొంచెం గసి ఎక్కువ వచ్చిందనమాట. మరీ ఎక్కువ కాదు, ఒక 4 స్పూన్ల గసి ఎక్కువ వచ్చి ఉంటుంది. ఈ పద్ధతిలో అయితే గసి ఎంత వస్తుంది, ఎలా వస్తుంది అనేసి చూపిస్తాను నేను. చూడండి, అయితే తమలపాకు వేసుకుంటూ ఉంటాను. మధ్యలో ఒక వీడియోలో వెయ్యలేదు, అయితే చెప్పానమాట, తమలపాకు వేయండి బాగుంటుంది అనేది. చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే. అయితే మా చెట్టు నుంచి తమలపాకులు కోసి వేస్తున్నాను. ఒక్కోసారి పనిలో పడి మర్చిపోతూ ఉంటాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం 2-3 నెలలు వాడకుండా అలాగే పెట్టినా కూడా నెయ్యి అనేది స్మెల్ రాదు. అయితే నెయ్యి మా ఇంట్లో తరతరాలుగా చేస్తున్న విషయమేనండి. మేము నెయ్యి ఇలా గసి బ్లాక్ కలర్కు మారిన తర్వాతనే నెయ్యి తీస్తాము. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది, లైట్గా ఉంటుంది. తెల్లగా ఉండే నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనము షాప్స్లో కొనే నెయ్యి తెల్లగా ఉంటుంది కదా, వాటికి మనం ఇంట్లో కాచిన నెయ్యికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము ఇలాగే తింటాము. కొంతమంది తెల్లగా నెయ్యి కాచుకొని తింటారట, అది ఎవరిష్టం వాళ్ళది. ఆ తర్వాత ఫిల్టర్ చేస్తున్నాను. తమలపాకులు తీసి పక్కన ఉంచేసాను, మరీ కలుపుతాను. గసి చూడండి, ఆ చిన్న ఫిల్టర్లో ఎంత వచ్చిందో చూడండి, చాలా తక్కువగా వచ్చింది ఈ మెథడ్లో. ఇది వరకు చేసిన అన్ని మెథడ్స్ కంటే కూడా గసి తక్కువగా వచ్చింది, చూస్తారు కదా. ఈ కొత్త పద్ధతిలో నేను మీగడ నుండి వెన్న ఎలా తయారు చేశాను, నెయ్యి ఎలా తయారు చేసుకున్నానో చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.